ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 3వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటలలోపు బయటకు వెళ్లకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అయితే మిథున రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటలలోపు ఎందుకు బయటకు వెళ్లకూడదు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మీరు ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల ఈ మిథున రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. పట్టుదలతో అనేక విజయాలను వీరు సాధిస్తారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 3వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి చూస్తే కనుక మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటలలోపు మీరు బయటకు వెళ్లకపోవటమే ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోయే ప్రమాదం మీకు కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో మీరు బయటకి వెళ్లాల్సి వస్తే కనుక గణపతిని ఆరాధించి బయటకు వెళ్ళండి. లేదా మీరు బయట ఎక్కడైనా ఈ సమయంలో ఉన్నట్లయితే కనుక మనసులో గణపతిని స్మరణ చేసుకోండి. ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు మనసులో పఠించండి. అలాగే మనసులో పరమశివుణ్ణి కూడా స్మరించుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని కాపాడుతాడు. అపరిచిత వ్యక్తుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోయే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బస్టాండుల్లో కావచ్చు, రైల్వే స్టేషన్లలో కావచ్చు, రైళ్లలో కావచ్చు, మీరు ఈ సమయంలో అపరిచిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిథున రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అయితే మీ ముందుకు వచ్చిన అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం కాకుండా అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక శుభవార్తను వింటారు. చాలా కాలంగా పార్టీకి మీరు సేవలు అందిస్తున్నట్లయితే కనుక ఎటువంటి గుర్తింపు లేదని బాధపడుతున్నట్లయితే పార్టీలో పై అధికారుల నుండి మీకు మంచి గుర్తింపు లభించబోతుంది. మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీరు ప్రశంసల వర్షాన్ని చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ప్రమోషన్లు కాని ఆర్థిక పెరుగుదల లేదని బాధపడుతున్నట్లయితే పై అధికారుల నుండి ఒక గుడ్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఇదివరకు మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక విషయాల్లో మీరు అనుకూలమైన ఫలితాలను ఈ రోజు పొందుకుంటారు. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మే 3వ తేదీ శనివారం అనేది మిథున రాశి వ్యక్తులకి ఉంటుంది. శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. గణపతిని ఆరాధించండి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.